అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా ఉంటుందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల కోసమే ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడతారని, అలాంటిదే ప్రజా సమస్యల పరిష్కార వేదికైన అసెంబ్లీకి గైర్హాజరు సబబు కాదని హితవు పలికారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో చిట్చాట్ నిర్వహించిన స్పీకర్ వైసీపీలో జగన్ మినహా ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. వైసీపీ సభ్యులకు నోటీసులు ఇవ్వాలంటే అందుకు తగ్గ సమయం రావాలన్నారు. అనర్హత వేటు అంశం ఏపీలో విజయవంతమైతే దేశమంతా సక్సెస్ అవుతుందని వెల్లడించారు. గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వస్తే అది హాజరుగా పరిగణించబడదన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా దక్కాల్సిన అన్ని గౌరవ మర్యాదలు జగన్కు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. అప్పట్లో అధికార ప్రతిపక్ష సభ్యులు సభలో పోరాడినా బయట స్నేహంగా ఉండేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ సంస్కృతి పోయి విరోధుల్లా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి అంటే పెద్దల సభగా పెద్ద ఆలోచనలు ఉన్నవారితో ఉండేది, కానీ అలాంటి ఆలోచనలు లేని వారు సభలో ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నామన్నారు.